హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి తెలంగాణలో సార్వత్రిక ఎలక్షన్స్ ముగిసి ఏడాది కూడా కాలేదు అప్పుడే ఎలక్షన్స్ ఏంట్రా బాబు అనుకుంటున్నారా అవును మీరు చూస్తుంది నిజమే వచ్చే 2 నెలల్లో తెలంగాణలో ఎన్నికల నగరం మోగనుంది సమాచారం ఎన్నికలు ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపికైన ప్రజాప్రతినిధుల కీలక పాత్ర ఉంటుంది అందుకే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ వంటి ఎన్నికలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది ఇలానే తెలంగాణలో కూడా సర్పంచ్ ఎన్నికల గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ముఖ్యంగా ఆశావహులు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చనే భావనతో ఇప్పటి నుంచే గ్రామాల్లో పలువురు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇలా ఉంటే 2024 ఫిబ్రవరితో సర్పంచ్ లో పదవీ కాలం ముగిసింది దీంతో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పాలన సాగుతోంది ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక విషయాలను వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు గురువారం ఆగస్టు 29న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తం 3 దశల్లో బ్యాలెట్ బాక్స్ విధానంలోని ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు అసెంబ్లీ ఎన్నికల వేళ తీసుకున్న ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు గ్రామ పంచాయతీల వారీగా జాబితాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు పంచాయతీ ఎలక్షన్ కోడ్ను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఓటర్ల ముసాయిదా జాబితాలను సెప్టెంబర్ 6న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని అధికారులను ఆదేశించారు అనంతరం మండలం జిల్లా స్థాయిలోని పొలిటికల్ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు ముసాయిదా జాబితాల్లోని ఏవైనా తప్పులుంటే సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకోవాలని సూచించారు ఓటర్ల జాబితా సవరణ అనంతరం వచ్చే నెల 21న తుది లిస్టు ప్రచురించాలని స్పష్టం చేశారు ఇక పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్లకు సంబంధించి వివిధ కార్యక్రమాలు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,991 గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు అందుకే 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి